అందరికీ నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ సార్. తెలుగు రాష్ట్రాల్లో కనీవిని ఎరగని రీతిలో 126 అడుగుల భారీ వినాయకుడిని పెట్టడానికి పలు సంఘ నాయకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందట. అలాగే మనకి ఇలా పెద్ద భారీ వినాయకుని పెట్టేది హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ ఉండేది. మన అనకాపల్లి కూడా ఒక చరిత్ర రావాలనే ఉద్దేశంతో, చరిత్ర తిరగరాయాలనే ఉద్దేశంతో 126 అడుగుల భారీ వినాయకుని పెట్టడం జరిగింది. దీనికి సహకారం అందించినటువంటి పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, వివిధ ప్రాంతాల నుండి కుల మతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్వామివారికి ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతారని కోరుకుంటున్నాను. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి మహిళలకి త్రాగునీటికి ఏర్పాట్లు అవి చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు పెట్టడం జరుగుతుంది. పోలీసు అధికారులు ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి ఆ నిర్ణయాలు అవి తీసుకుంటుంది. అలాగే ఈ ఏర్పాట్లన్నీ కూడా దాడి రత్నాకర్ గారు పర్యవేక్షణలో కొన్ని జరుగుతాయండి. ఈ యొక్క కార్యక్రమంలో 27వ తారీఖున స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కొంతాల రామకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా ప్రారంభం జరుగుతుంది. అక్కడి నుండి ప్రతిరోజు కూడా రోజుకొక కార్యక్రమం ఏర్పాట్లు చేయడానికి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టడానికి జరుగుతున్న చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి అందరికీ కూడా పార్కింగ్ ప్లేస్ ఇబ్బంది లేకుండా పక్కనే ఉన్నటువంటి TCMS లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్లాన్ కూడా ప్రతిదీ డిజైన్ ఎథిక్స్ వారి ప్రోత్సాహంతో కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఎవరి వారు సంఘ నాయకులు, అదే ఆధ్యాత్మిక హిందూ దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు, RSS సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, తమ యొక్క సహాయ సహకారాలు అందించాలని నేను నిర్ణయించుకుంటున్నాను. Please subscribe our channel AP Power News.